ఆంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ధ్వజమెత్తారు. ఆయన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శిక్షణ తరగతిలో నేర్చుకుంది ఇదేనా, కనీసం ఏం మాట్లాడుతున్నామని విజ్ఞత కోల్పోవడం చాలా దురదృష్టకరమని అన్నారు. సినీ పరిశ్రమను చెన్నారెడ్డి తమిళనాడు నుండి హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చారని గుర్తు చేశారు. హైదరాబాద్ ప్రజలను కంటి రూపాయలు కాపాడుకున్నాం. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు రెచ్చిపోతూ ఉన్నారు, మంత్రులు రెచ్చిపోతూ ఉన్నారు. ఓ చిన్న సంఘటన ఆంధ్రలో వెళ్ళిపోండి అనే విధంగా భయంకరంగా ఒక ఎమ్మెల్యేలు మాట్లాడారు. మన శిక్షణ తరగతులు పెట్టిరిల్లు, మరి స్పీకర్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు పెట్టినప్పుడు ఇటువంటి భాష మాట్లాడొద్దు అన్నటువంటి ఆలోచన కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీ కాంగ్రెస్ ఒకటై ఆ రోజున ఆ రకమైనటువంటి శిక్షణ తరగతి పెట్టి సాగదిస్తూ ఉన్నాం. ఇవాళ ఆందోళన తెలిపండి ఇది ఉండొద్దు అని ఒక లాయరు, ఒక అతను, అదేవిధంగా ఒక ఎమ్మెల్యే, అదే ఒక మంత్రి నువ్వు ఏం కంట్రిబ్యూషన్ ఉన్నది సినిమా వాళ్ళది అన్నటువంటి మాటలు మాట్లాడడం నేను ఒకటే కోరుతూ ఉన్నాను. ఇక్కడ హైదరాబాద్ నగరానికి సినిమా ఫీల్డ్ తెచ్చిందే చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి 1989లో చాలా మంది తెలియదు. ఆయన అందరినీ రిక్వెస్ట్ చేసి హైదరాబాద్ నగరం రండి, తమిళనాడు నుంచి రండి అని చెప్పి హైదరాబాద్ నగరం సినిమా ఫీల్డ్ తేవడం వల్ల కొన్ని లక్షల మంది అలా సినిమా హీరోల కన్నా సినిమా కింద పనిచేసేటటువంటి యంత్రాంగం ఏందో కొన్ని లక్షల మంది హైదరాబాద్ నగరంలో జీవిస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళని పొమ్మనే అధికారం నువ్వు ఎవడరాను అని అడుగుతా ఉన్నాను. నీ అధికారం ఇటువంటి మాటలు మాట్లాడితే బిడ్డ ఎవడైనా సరే ఇది హైదరాబాద్లో తిరగనీయం. హైదరాబాద్ ప్రాపర్ మాది. హైదరాబాద్లో పతి పుట్టినటువంటి బిడ్డ ఇవాళ హైదరాబాద్ బిడ్డని చెప్ప